చంపినా సరే స్వదేశం వెళ్తాను అంటున్నారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా. ఎప్పుడు వెళ్తారనే విషయంపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ స్వదేశానికి తిరిగి వెళ్లి కోర్టు ముందుకు వెళ్లి లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె ప్రకటించారు. స్వదేశానికి వెళ్లిన తర్వాత వాళ్లు అరెస్ట్ చేయొచ్చు, చంపేయొచ్చు, అయినా సరే తాను వెళ్తున్నా అన్నారు హసీనా. తన పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్రమైన అణచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరణం సంభవిస్తే తన తల్లిదండ్రులను ఖననం చేసిన చోట తన సొంత గడ్డపైనే చనిపోవాలని కోరుకుంటున్నా అన్నారు. ఈ డిసెంబర్లో తనతో పాటు అవామీ లీగ్ పార్టీ సీనియర్ నేతలు స్వదేశానికి వెళ్లి కోర్టులో లొంగిపోవాలని అనుకుంటున్నామని చెప్పారు. తన అప్పగింతపై భారత ప్రభుత్వానికి బంగ్లా అధికారులు అనేక లేఖలు రాస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అన్నారు హసీనా. 2024లో బంగ్లాదేశ్ లో చెలరేగిన తీవ్ర ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఆమె దేశాన్ని విడిచిపెట్టి భారత్ కు వచ్చారు. అప్పటి నుంచి భారత్ లోనే ఆశ్రయం పొందుతున్నారు. అయితే యువత నిరసనలను అణిచివేయడంలో హసీనా పాత్ర ఉందని ఆరోపిస్తూ అనేక కేసులు నమోదయ్యాయి. ఈ ఆరోపణలను హసీనా గతంలోనే తోసిపుచ్చారు. కానీ బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ మాత్రం విచారణ చేపట్టి ఆమెకు గతేడాది మరణశిక్ష విధించింది. ఇటీవలే మీడియాతో తన స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని షేక్ హసీనా తెలిపారు. అయితే ఎప్పుడు వెళ్తారు అనేది మాత్రం ఇప్పుడే అధికారికంగా స్పష్టత ఇచ్చారు.